నమస్తే. మొదటి యూస్ఫుల్ టిప్, డోర్స్ కానీ బెడ్స్ కానీ ఇలా డిజైన్గా ఉన్నప్పుడు మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా డస్ట్ అనేది సరిగా పోదండి. ఇలా ఒక పాడైపోయిన టూత్ బ్రష్ని తీసుకొని డోర్కు ఉండే డస్ట్ని కానీ కొన్ని బెడ్స్ డిజైన్స్గా ఉంటుంది కదండి, అలాంటి వాటిని క్లీన్ చేయడానికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, ప్రతి మూలాల్లో క్లాత్ పెట్టి సరిగ్గా క్లీన్ చేయలేకపోతాము, మళ్ళీ దాన్ని వాష్ చేయాల్సిన పని కూడా ఉంటుందండి. అలాంటి పని ఏది లేకుండా ఇలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీనివల్ల డోర్ అనేది చాలా నీట్గా కనబడుతుంది. అంతే కదండి, మన ఇంట్లో నెట్టెడ్ విండోస్ కానీ ఇలాంటి నెట్టెడ్ డోర్స్ ఉంటాయి కదండి, వాటిని క్లీన్ చేయాలన్నా కూడా ఇలా ఒక పాడైపోయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసామనుకోండి, ఎంత సన్నగా ఉన్న డస్ట్ అయినా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఇంట్లో మంచి సువాసన వచ్చే అగరబత్తిలు ఉంటాయి కదండి, ఒక నైఫ్ని కానీ లేదా ఒక స్పూన్ తీసుకొని ఇలా అగరబత్తిలపై ఉండే దాన్నంతా కూడా ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకోవాలి. ఈ అగరబత్తిలపై ఉండే దాన్ని తీయాలంటే కొంచెం టైం తీసుకుంటుందండి. దీనికోసం మనము దానిపై కొన్ని వాటర్ని తడిపేసి నైఫ్తో ఇలా అనగానే ఈజీగా వచ్చేస్తుందండి. దానంతా కూడా ఇలా ఒక టిష్యూ పేపర్లోకి వేసుకోవాలి. తీసుకున్న అగరబత్తిలన్నిటినీ కూడా మనము పొడిలాగా చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టిష్యూ పేపర్లను తీసుకొని ఈ అగరబత్తిల పొడినంతా కూడా ఈ టిష్యూ పేపర్లో కొద్దిగా వేసుకొని రబ్బర్ బ్యాండ్ కానీ లేదా ఇలా టిష్యూ పేపర్తో మలుచుకొని ముడి వేసుకున్నారనుకోండి, అది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా మనము ఎన్ని కావాలంటే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. తర్వాత వీటిని ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో బీరువాలో కానీ లేదా కబోర్డ్లో కానీ ఎక్కడైనా పెట్టేసుకోవచ్చండి. దీనివల్ల మనము కబోర్డ్స్ తీస్తున్నప్పుడు కానీ బీరువా తీస్తున్నప్పుడు మంచి సువాసన అనేది వస్తుంది. పాడైపోయిన కానీ కుళ్ళిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదండి, దాంట్లో నుంచి నేను ఇలా ఒక నిమ్మకాయని తీసుకొని ముందుగానే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో సన్నుపు ఉంటుంది కదండి, దాన్ని 2 టీ స్పూన్స్ వరకు వేసుకొని ఈ రసాన్ని మాత్రమే ఈ సాల్ట్లో కలుపుకోవాలి. దీంతో మన ఇంట్లో ఉండే రాగి పాత్రలు కానీ ఇత్తడి పాత్రలు ఉంటాయి కదండి, చూసారు కదండి ఏ కలర్లో ఉన్నాయో ఈ పాత్రలు అనేవి. వీటి కోసం మనము పీతాంబర్ని కానీ ఎక్కువగా వాడే బేకింగ్ సోడా కానీ ఏది అవసరం లేదండి. ఇలా నిమ్మకాయ సాల్ట్ వేసి మనము రాగి పాత్రలను కానీ ఇలాంటి ఇత్తడి పాత్రలను చాలా తక్కువ టైంలో చేతి నొప్పి పెట్టకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ముందుగా రాగి పాత్రను క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయటం లేదు, నిమ్మ తొక్కతో మాత్రమే క్లీన్ చేసుకున్నాను. చూడండి, ఇంతకు ముందు దానికి ఇప్పటికీ తేడా అయితే ఖచ్చితంగా కనబడింది కదండి. అలాగే దీంతో ఇత్తడి పాత్రలను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇత్తడి పాత్రకు చాలా జిడ్డు ఏర్పడిందండి. దీనికోసం నేను ముందుగా నిమ్మ తొక్కతో ఇలా నిమ్మకాయ రసము సాల్ట్ కలిపిన దాన్ని పూర్తిగా 2 వైపులా కూడా అప్లై చేసి ఒక 5 మినిట్స్ పాటు ఈ ఇత్తడి పాత్రను అలాగే పెట్టేశానండి. 5 మినిట్స్ తర్వాత మన ఇంట్లో స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఎలాంటి లిక్విడ్లు వాడకుండా ఈ నిమ్మరసము సాల్ట్ తోటే మరొకసారి క్లీన్ చేశానండి. చూసారు కదండి ఇత్తడి పాత్ర అనేది ఏ కలర్లోకి వచ్చేసిందో, ఇలా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుందండి. మనము ఎక్కువగా కష్టపడకుండా సింపుల్గా ఇత్తడి పాత్రలను రాగి పాత్రలను క్లీన్ చేసుకోవాలంటే ఈ పద్ధతిలో క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నాక ఈ ఇత్తడి పాత్ర అనేది చాలా నీట్గా కనబడుతుంది. స్టీల్ స్క్రబ్బర్తో ఇంకా గట్టిగా రుద్దేశామనుకోండి ఈ మరకలు కూడా పోతాయి. కానీ నేను ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్ని రాయకుండా మామూలు స్క్రబ్బర్ తోటే క్లీన్ చేశానండి. రూమ్స్లో ఇలాంటి గోడల పైన సన్నటి డస్ట్ ఏర్పడుతుందండి. మనము ప్రతిరోజు చీపురు కట్టతో క్లీన్ చేస్తాం, కానీ ఇలాంటి డస్ట్ అనేది గోడలకు అతుక్కపోయి నల్లగా జిడ్డుగా తయారవుతుంది. అయితే అలా ఏర్పడకుండా ఉండాలంటే మన ఇంట్లో టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి, ఏ పౌడర్ అయినా ఇలా గోడలపైన వేసి మనము చేత్తో కానీ ఇలా మామూలుగా ఏదైనా క్లాత్తో ఆ గోడ మొత్తానికి రుద్దేసేయండి. ఎలాంటి డస్ట్ అయినా ఈ పౌడర్ పైనే పడుతుంది, అప్పుడు గోడలకు అతుక్కోకుండా నీట్గా కనబడతాయి. పిల్లలు వేసుకునే నైట్ ప్యాంట్స్ ఉంటాయి కదండి, ఎలాస్టిక్ని ఇలా గట్టిగా అనేసామనుకోండి ఆ నాడ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలైతే చాలా ఇబ్బంది పడతారు కదండి, వాళ్ళు టైట్ కానీ లూజ్ కానీ ఈజీగా చేసుకోవాలి అంటే ఇలా ఒక నాడను మనము
వీడియోలో చూపించిన మాదిరిగా దాంట్లో నుంచి తీసి ఇలా కొద్దిగా గ్యాప్ ఉంచేసేయండి. తర్వాత అపోజిట్ నాడను ముందుగా ముడి వేసుకున్న దాంట్లో ఇలా పెట్టేసామనుకోండి, పిల్లలే చాలా ఈజీగా ఇలా లూజ్గా కానీ టైట్గా కానీ ఎలా అయినా వేసుకోవచ్చండి. అప్పుడు నాడ కూడా ఇలా పాయింట్ లోపలికి వెళ్ళకుండా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఫ్యాన్ది రింగ్ ఉంటుంది కదండి, ఆ ఫ్యాన్ రింగ్ అనేది పాడైపోయినప్పుడు ఈ రింగ్ని అలాగే ఉంచేసానండి. మనము ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చని. దానికి ఇలా ఒక థ్రెడ్ని కట్టేసి మన ఇంట్లో కిచెన్లో కానీ లేదా వాష్రూమ్లో టవల్ని వేయటానికి, నాప్కిన్ని వేయటానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక మేకుకి ఇలా వేసామనుకోండి, ₹1 ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉండే వాటిని యూజ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఈ స్టీల్ని చూపిస్తున్నాను చూడండి. ఇది డబ్బులు ఖర్చు పెట్టి తీసుకున్నాను, కానీ దానికంటే కూడా ఇదే చాలా అందంగా కనబడిందండి. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటిది వాటర్ బాటిల్స్కి వస్తాయి కదండి, పెద్ద పెద్ద క్యాన్స్కి వచ్చినప్పుడు మనం వేస్ట్ అని పడేస్తాం, కానీ దీన్ని ఇలా కిచెన్లో ఉండే ట్యాప్కి వేసేయండి. సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత స్క్రబ్బర్ని కూడా వాష్ చేస్తాం కదండి, దాన్ని అలాగే సోప్ బాక్స్లో పెట్టకుండా ఇలాంటి దాంట్లో పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే వాటర్ అనేది పూర్తిగా పోతాయి. ఇలాంటి స్క్రబ్బర్స్ కూడా త్వరగా ఆరిపోవటం వల్ల వాటిలో బ్యాక్టీరియా లాంటివి అస్సలకే ఉండవు. చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, మీరు ఏ బాటిల్స్ అయినా తీసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నైఫ్తో మధ్యలోకి కాకుండా పై భాగం వరకు మాత్రమే ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. వాటర్ క్యాన్స్ యొక్క క్యాప్స్ ఉంటాయి కదండి, నేను ఒక క్యాప్ని తీసుకొని పై భాగాన ఎక్స్ట్రా ఉన్న దాన్ని మొత్తం కట్ చేసుకున్నానండి. కింద మార్క్ ఉంది కదండి, ఆ కాటు వరకు మాత్రమే ఈ క్యాప్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న క్యాప్ని తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న వాటర్ బాటిల్ ఉంది కదండి, దాన్ని ఈ క్యాప్లో పెట్టేయడానికి ముందుగా గ్లూ గమ్ని పెట్టేసి ఇలా వాటర్ బాటిల్ని అతికించేసుకోండి. మనకి చిన్న కూల్ డ్రింక్ బాటిల్ అనేది రెడీ అయిపోతుందండి. పైన క్యాప్ కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. దీంట్లో సాల్ట్ కానీ పెప్పర్ కానీ ఇలాంటివి ఏవైనా వేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి ఎక్కువగా పడకుండా ఇలా తక్కువగా పడటానికి ఇలాంటి వాటిని యూజ్ చేసుకోవచ్చు. దారపు రీల్స్ అన్నిటిని కూడా ఇలా ఒక బాక్స్లో వేసుకున్నా కానీ అవన్నీ చిక్కుబడిపోతాయండి. దారం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది కదా. మన ఇంట్లో చిన్న చిన్న ప్లాస్టర్స్ ఉంటాయి కదండి, అవి అయిపోయిన తర్వాత ఇలా థ్రెడ్స్కి మధ్యలో పెట్టేసామనుకోండి, దారం అనేది చిక్కుబడిపోకుండా చాలా రోజుల పాటు ఇలా నీట్గా తీసుకోవడానికి వీలవుతుంది. అంతేకాదండి, మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న రింగ్స్ ఉన్నా సరేనండి, ఇలాంటి వాటిని కూడా మనము దీంట్లో 2 కానీ 3 కానీ దారపు రీలను పెట్టేసి అవి చిక్కుబడిపోకుండా ఇలా చాలా రోజుల పాటు మనము వాటిని యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. కోల్గేట్ పేస్టులు అనేవి అయిపోయిన తర్వాత ఇవి వేస్ట్ అని పడేస్తాం, కానీ మనము ఇంట్లో ఇలాంటి స్కేల్ ఉంటుంది కదండి, దాంతో ఇలా అయిపోయిన దాంట్లో నుంచి కింది నుంచి గట్టిగా ప్రెస్ చేసి పైకి అనేసామనుకోండి, ఎంతో కొద్దిగా పేస్ట్ అనేది ఉండిపోతుంది. తర్వాత దీన్ని మనము ఒక 2-3 డేస్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఖాళీ అయిపోయిన వెంటనే పడేయకుండా ఇలా మనము ఒక్కసారి అనేసామనుకోండి, పైనకి పేస్ట్ అనేది వస్తుంది. అప్పుడు మనం దీన్ని వేస్ట్ చేయకుండా ఇలా ఒక 2-3 డేస్ అన్న పేస్ట్ని యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు ఇలాంటి పేపర్స్లో కలర్స్ వేస్తారు కదండి, ఆ బ్రష్ని ఇలా కలర్ వేసిన తర్వాత స్టూల్ పైన కానీ ఇలా టేబుల్ పైన పెట్టేసామనుకోండి, కలర్ అంతా కూడా దానికి అతుక్కుంటుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదండి. ఒక బట్టల క్లిప్ని తీసుకొని వాటి మధ్యలో ఇలా బ్రష్ని పెట్టేసామనుకోండి, కింద ఫ్లోర్కి కానీ టేబుల్కి అతుక్కోకుండా నీట్గా ఉంటుంది. ఇలా మనము ఎన్ని బ్రష్లైనా పెట్టేసుకోవచ్చు. ఇంట్లో ఇలాంటి చేపలు ఉంటాయి కదండి, మనము పడుకోవడానికి కానీ కూర్చోవడానికి ఇలాంటి చేపలను యూజ్ చేస్తాము. ఇక్కడ నేను 2 చేపలను తీసుకున్నానండి కూర్చునేటివి. దీన్ని ఇలా విండోస్కి వేసాను. తర్వాత మన ఇంట్లో ఇలాంటి టవల్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద టవల్స్ కానీ బెడ్షీట్స్ ఉంటాయి కదండి, మందంగా ఉండేటివి ఏవైనా కాటన్ తీసుకొని దాన్ని పూర్తిగా వాటర్లో తడిపేసి వాటర్ని కొద్దిగా పిండేసిన తర్వాత మనము ఎక్కడైతే చేపను వేసామో ఆ ప్లేస్లో ఈ దుప్పటని కానీ లేదా ఈ టవల్ని వేసేసామనుకోండి, విండోస్ నుంచి వచ్చే వేడి గాలులు కానీ వేడి అనేది ఈ చేపలో నుంచి మన ఇంట్లోకి అస్సలకే రాదండి. అంతే కదండి, తడిపేసిన టవల్ని వేసాం కాబట్టి ప్రతిసారి వాటర్ని చల్లకుండా ఇలా ఒకేసారి వేసుకుంటే రూమ్ అంతా కూడా చాలాసేపటి వరకు చల్లగానే ఉంటుంది. డైరెక్ట్గా తడిపిన బెడ్షీట్ని కానీ టవల్ని వేసామనుకోండి, విండోస్ నుంచి వచ్చే వేడి గాలుల వల్ల
ఆ టవల్ అనేది త్వరగా ఆరిపోతుంది. దీనివల్ల ప్రతిసారి మళ్ళీ తడిపి వేయాల్సిన పని కూడా ఉంటుంది కదండి. ఇలా సింపుల్గా ఒకేసారి చాప వేసిన తర్వాత మనము టవల్ని వేసామనుకోండి, రూమ్ అనేది వేడిగాలులు రాకుండా చల్లగానే ఉంటుంది. 24 అవర్స్ మనము ఏసీని కూలర్ని వాడకుండా వాటికి కూడా కొద్దిగా రెస్ట్ ఇచ్చి ఇలా చేసామనుకోండి, రూమ్ కూడా చాలా త్వరగా చల్లబడుతుంది. అంతే కదండి, విండోస్కే కాకుండా మనకి డోర్స్కి కర్టెన్స్ ఉంటాయి కదండి, ఆ కర్టెన్స్ బదులుగా వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.